చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తూ యేసు ప్రభువును స్మరించుకుంటూ వచ్చిన ఆ దంపతులు చర్చి కొరకు చేసిన సహాయం చిరస్మరణీయంగా నిలిచింది. ప్రతి నెల అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్న చర్చి పాస్టర్లకు ఇది తమ సహాయం అంటూ ముందుకు వచ్చారు. తమ అందరి బాగు కొరకు ప్రార్థనలు నిర్వహించే చర్చి ఫాదర్లకు ఇబ్బంది లేకుండా, కిరాయి కట్టకుండా తమ సొంత ఇంటిని చర్చి కొరకు అందజేసి యేసు ప్రభుపై ఉన్న భక్తిని చాటుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు, పద్మ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మతంలో చేరారు. నాయకుడుగా కులమతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉంటూ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శాంసన్ రాజు పాల్గొంటూ వస్తున్నారు. ప్రతి ఆదివారం చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తూ యేసు ప్రభువుని శాంసన్ రాజు, పద్మ దంపతులు ధ్యానిస్తున్నారు. 2వ వార్డులో సుకోత్ గోస్వాల్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించే శాంసన్ రాజు దంపతులకు వచ్చిన ఆలోచన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రసూల్పురాలో అద్దె గృహంలో గోస్వాల్ చర్చి కొనసాగుతుంది. ప్రతి నెల కిరాయి కట్టలేక ఇబ్బంది పడుతుండటంతో శాంసన్ రాజు దంపతులు అన్నానగర్లో తాము నూతనంగా నిర్మిస్తున్న ఇంటిలోని ఒక ఫ్లోర్ ను చర్చి కొరకు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తి చేయించారు. యేసు ప్రభు భక్తులుగా శాంసన్ రాజు, పద్మ దంపతులు నూతనంగా నిర్మించిన నివాసంలోని ఒక ఫ్లోర్ ను చర్చికి అందజేశారు. మతాలకు వ్యతిరేకంగా కాకుండా మన భారతదేశంలో రాజ్యాంగంలో రాసినట్టు ఎవ్వరిది వాళ్ళు సేవ చేసుకుంటా సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పాస్టర్ అమ్మలకు మేము ఎందుకంటే ఇది చిన్న ఆలయం, ఇక్కడికి వస్తే దేవుని ఆశీర్వాదం ఉంటుందని చెప్పి, పాస్టర్లందరికీ ఐకమత్యం ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శుక్రవారం పలు ప్రాంతాల నుండి వచ్చిన పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు. పాస్టర్లు ఎలీషా, బిషప్, నెహమయ్య, రెఫరెండం, ప్రకాష్, ఫ్రాంక్లిన్, రేవ్ జీసస్, రథం, నాగేశ్వర్, వరుణ్, ప్రవీణ్, పాస్టర్ శ్రీనివాస్, కాలేబ్, సురేష్ కుమార్, వినయ్ కుమార్, జీవన్ రాజ్లతో పాటు పలువురు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనేక దినం నుండి మేము దేవుని సన్నిధిలో స్థలము లేక, మరి మందిరము లేక సంఘమంతా కలిసి ఐక్యంగా మేము ప్రార్థన చేసినప్పుడు మరి ప్రియులు దైవదాసులు గోన శాంసన్ రాజు గారు, వారి కుటుంబము ప్రేమించి వారి యొక్క ఇంటిలోనే మాకు మంచి మందిరాన్ని వారు కట్టించి మరి సుకోత్ గాస్పాల్ చర్చ్కి వారు స్పాన్సర్ చేసినందుకై మరి వారికి, వారి యొక్క కుటుంబానికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అయ్యగారు శాంసన్ రాజు దంపతుల సహకారాన్ని వారు ప్రశంసించారు. యేసు ప్రభు అనుగ్రహం వారిపై ఎల్లవెల్లా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ముఖ్య అతిథిగా శాంసన్ రాజు ఆహ్వానించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన శ్రీ గణేష్ పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలను శ్రీ గణేష్ తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరి కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని, క్రైస్తవులు తన గెలుపుకు ఎంతో సహకారం అందించారని శ్రీ గణేష్ గుర్తు చేసుకున్నారు. మన నియోజకవర్గంలో అన్నిటికన్నా నేను అప్పటి నుంచి చూస్తున్నాను కదా, చిన్న చిన్న చర్చెస్ వార్డ్ 2లోనే ఎక్కువ ఉంది. వార్డ్ 2లోనే ఎక్కువ మంది భక్తులు, ఎక్కువ మంది ప్రార్థనలు చేస్తారు. మీ అందరి ప్రార్థనలతోటి ప్రజలందరికీ మంచి జరగాలి. ఎప్పటికీ మీరు ఎట్లా సంతోషంగా ఈ రోజు ఉన్నారో జీవితకాలం మీరు, మీతో పాటు సమాజం సంతోషంగా ఉండాలి. నగరం నలుమూలల నుండి వచ్చిన పాస్టర్లకు శాంసన్ రాజు ఆతిథ్యాన్ని అందించారు. ప్రత్యేక ప్రార్థనల మధ్య అన్నానగర్ ప్రాంతంలో క్రిస్మస్ సందడి కనిపించింది. క్రిస్మస్ సమీపిస్తుండటంతో నూతన చర్చిని ప్రారంభించి పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లను చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను శాంసన్ రాజు దంపతులు ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదాలను తీసుకున్నారు.